So this is now initial velocity m1 u1 square plus initial mass m2, initial velocity of m2 u2 square of m1 final velocity of m1 v1 square plus m2 v2 square. This is kinetic energy for the second body. This is the kinetic energy of first body. So off get cancel. By using this one, I am common taking remaining terms m1 v1 square m2 v2 square. సో ఇక్కడ నేను m1 అన్నీ ఒక పక్క తీసుకొస్తున్నా. సో m1 u1 స్క్వేర్, ఇక్కడున్న m1 ఇటు వస్తే మైనస్ m1 v1 స్క్వేర్, రైట్ సైడ్లో ఉన్న m2 v2 స్క్వేర్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న m2 u2 స్క్వేర్ అటువైపుకి వెళ్తే మైనస్ m2 u2 స్క్వేర్. మనకు ఆల్రెడీ తెలుసు u2 అనేది 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో ఇంకా మిగిలింది ఏంటి, m1 కామన్ తీస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ m1 u1 స్క్వేర్ m1 v1 స్క్వేర్. ఓకే, హియర్ m2 v2 స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, m1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి ఇట్స్ ఈక్వల్ m2 v2 స్క్వేర్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాశాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇంకొకసారి చూద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 మనకేమొచ్చింది, m1 u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 u2. సో అది ఇక్కడ మళ్ళీ రాస్తున్నాం, m1 u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, 2 డివైడెడ్ బై 1 అంటే సెకండ్ ఈక్వేషన్ని 1 ఈక్వేషన్తో డివిజిబుల్ చేస్తే. ఓకే, సో 2/1 m1 క్యాన్సిల్, m2 క్యాన్సిల్, u1 మైనస్ v1 క్యాన్సిల్, v2 స్క్వేర్లో నుంచి ఒక v2 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలేది జాగ్రత్త చూడండి, u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్, ఇంకా ఇక్కడ మిగిలింది ఒక v2. This is important equation. By using this equation, we are keeping this value into equation number 1. You can get v1 and v2. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఆల్రెడీ v2 వాల్యూ ఉంది. ఓకే, సో ఈ v2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v1 వాల్యూ వస్తుంది. సో జాగ్రత్త చూడండి, ఫైనల్లీ we get one relation, that is v2 is equal to u1 plus v1. ఓకే, ఇక్కడ నుంచి మనం v1 రాసుకోవచ్చు కదా, v1 is equal to v2 minus u1. దిస్ ఈస్ 2 ఈక్వేషన్స్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, అసలు ఈక్వేషన్ 1 ఏంటిది అది రాసుకుందాం. ఇందాక ఏదైతే మనం ఈక్వేషన్ 1 రాసామో దాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుందాం, u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2 v2. ఓకే, జాగ్రత్త చూడండి, ఈక్వేషన్ నేను 2 టైమ్స్ రాస్తున్నాను. ఈక్వేషన్ 1 m1 u1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇదే ఈక్వేషన్ కాదు, మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చూసిన ఈక్వేషన్ 1 అని ఏదైతే పెట్టామో ఆ ఈక్వేషన్ నేను 2 టైమ్స్ రాసుకున్నాను. ఎందుకంటే మనం v1 ఫైండ్ అవుట్ చేయాలి, v2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు ఇప్పుడు v2 వాల్యూ కావాలి అంటే v1ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే,
V2 కావాలి అంటే V1 సబ్స్టిట్యూట్ చేస్తా, V1 కావాలి అంటే V2ని సబ్స్టిట్యూట్ చేస్తా. జాగ్రత్త చూడండి, ఈ ఈక్వేషన్లో నేను V2ని సబ్స్టిట్యూట్ చేస్తా. U1 V1 M2 V2 అంటే V2 ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. M1 U1 V1 M2 V2 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తా అన్నాను? V2 వాల్యూ. సో V2 వాల్యూ చూడండి, U1 ప్లస్ V1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ V2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశా కాబట్టి ఇక్కడ నేను V1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. V1 ఎక్కడుంది? ఇక్కడుంది, జాగ్రత్త చూడండి. సో M1 U1 మైనస్ V1 ప్లేస్లో ఏదైతే ఉందో అదే రాస్తాను, V2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ U1 ఈజ్ ఈక్వల్ టు M2 V2. సో ఇక్కడ మనం V2 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేది V1. ఇక్కడ మనం V1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్ కానీ వాల్యూ కానీ వచ్చేది V2. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ V1. సో V1 ఎక్కడెక్కడ ఉందో V1ని కామన్ తీసి సరిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, M1 U1 మైనస్ M1 V1, M1 U1 M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 U1 M2 V1. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో V1లో ఉన్నాయన్నీ ఒక పక్కన రాద్దాం, U1లో ఉన్నాయని అటు పక్కన రాద్దాం. ఇక్కడ V1 ఇక్కడ V1 కాబట్టి ఈ M2ని ఇటు తీసుకొస్తే, లేదా ఈ M1 V1 అటు తీసుకెళ్దాం. సో M2 V1 ఇక్కడ ఎలా ఉందో అది రాస్తున్నాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇటు తీసుకెళ్తే ప్లస్ M1 V1. ఓకే, నెక్స్ట్ M1 U1 ఇక్కడ ఏదైతే మిగిలింది అదే కదా రాసా, ఇక్కడున్న M2 U1 ఇటు వస్తే మైనస్ M2 U1. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే V1 కామన్ తీస్తున్నాను, V1 M1 ప్లస్ M2, M1 ప్లస్ M2. ఇక్కడ ఎవరిని కామన్ తీస్తాను? U1 కామన్ తీస్తాను. సో M1 మైనస్ M2, U1 కామన్ తీస్తే M1 మైనస్ M2. సో నాకు కావాల్సిన V1 వచ్చేసి చూడండి, V1 M1 మైనస్ M2 ఇంటూ U1 బై ఈ V1కి M1 ప్లస్ M2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేసరికి డివిజిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ V1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఏంటిది? ఎస్, V2 వాల్యూ. సో V2ని మాత్రమే మనం కామన్ తీద్దాం. కామన్ తీసే ముందు U1 ప్లస్ U1 2U1 మైనస్ V2 M2 V2. సో M2 V2 ఇక్కడ M1 మైనస్ V2 ఇటు వచ్చేస్తే ప్లస్ M1 V2. సో ఇక్కడ రిమైనింగ్ 2 M1 U1. సో రైట్ సైడ్ నేను V2ని కామన్ తీస్తున్నా, M1 ప్లస్ M2, M1 ప్లస్ M2. ఇక్కడ U1 కామన్ తీస్తే ఇంకా మిగిలేదు 2 M1. ఓకే, సో ఇక్కడ నుంచి V2ని రాస్తే 2 M1 బై ఇక్కడ ఉన్న M1 ప్లస్ M2 ఇటు వస్తే డివిజిబుల్ అయ్యింది, M1 ప్లస్ M2. ఇంకా మనం మర్చిపోయిన టర్మ్ ఏంటిది? U1. ఈ U1 ఎవరికి మల్టిప్లై చేయాలి? 2 M1కి. ఓకే, సో దిస్ ఈజ్ U1. దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ M2. ఓకే, దీస్ ఆర్ 2 వెలాసిటీస్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ 2 బాడీస్. ఓకే, మళ్ళీ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను అసలు ఏం జరిగిందో దీంట్లో. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ గురించి అడగలేదు కాబట్టి ఎలాస్టిక్ కొలిజన్ గురించి అడిగాడు. సో ఎలాస్టిక్ కొలిజన్స్లో ఇంపార్టెంట్ ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ముందు చూడండి, M1 U1 M2 U2 కొలిజన్ తర్వాత ఒక్కొక్క మాస్కి ఒక్కొక్క న్యూ వెలాసిటీస్ వస్తాయి, V1 V2. ఓకే, ఎందుకు ఇక్కడ U2 = 0 అని ఎందుకు అన్నాను? క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఈజ్
బాడీ విచ్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. ఓకే, ఒక బాడీ వచ్చి ఇంకో బాడీని హిట్ చేస్తున్నప్పుడు, కొలైడ్ జరుగుతున్నప్పుడు అనదర్ బాడీ అనేది రెస్ట్లో ఉందంట. సో రెస్ట్లో ఉంది కాబట్టి ఆ రెస్ట్కున్న ఇనీషియల్ వెలాసిటీ 0గా తీసుకున్నాం. సో ఇప్పుడు అప్లై చేస్తున్నాం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ని. ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. సో మొమెంటమ్ అంటే ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇనీషియల్ ఫస్ట్ మాస్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ u1, సెకండ్ మాస్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ u2. ఫైనల్ వెలాసిటీ u2 అనేది రెస్ట్ కాబట్టి 0 అని తీసుకున్నాం కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇంకా మిగిలేది m1 u1, ఇంకా m1 v1, m2 v2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఓకే, ఇక్కడ m1 u1. సో ఇక్కడేం చేసామంటే m1లన్నిటిని ఒక పక్క తీసుకొచ్చాం. m1 u1, m1 v1ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా m2 v2. సో ఈ రెండిట్లో నుంచి నేను కామన్ ఎంత ఇస్తున్నాను? m1 u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఓకే, m2 v2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ బై యూజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ m వెలాసిటీ స్క్వేర్. ఓకే, ఆఫ్ m1 దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u1, ఆఫ్ m2 దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u2 స్క్వేర్, ఆఫ్ m v1 స్క్వేర్, ఆఫ్ v2 స్క్వేర్. ఫైనల్ వెలాసిటీ m1, m2 యొక్క ఫైనల్ వెలాసిటీ v2. ఓకే, సో ఇక్కడ నుంచి ఆఫ్ గెట్ క్యాన్సిల్. ఆఫ్ m1 u1 స్క్వేర్, m2 u2 స్క్వేర్, m1 v1 స్క్వేర్, m2 v2 స్క్వేర్. ఎలాగైతే రిమైనింగ్ టర్మ్స్ మిగిలాయో అవి రాసుకున్నాం. ఇక్కడ మళ్ళీ జాగ్రత్త చూడండి, m1లన్నీ ఒక పక్క తీసుకొచ్చా ఇందాకలాగే. m1 u1 స్క్వేర్, m1 ఇటు ప్లస్ కాబట్టి ఇటువైపుకి వస్తే మైనస్, ఈ m2 u2 అటువైపుకి వెళ్తే మైనస్ u2 స్క్వేర్. u2 అంటే మనకు తెలుసు రెస్ట్ కాబట్టి u2 ఈజ్ ఈక్వల్ 0. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకా మిగిలింది m1. ఈ రెండిట్లో నుంచి m1 కామన్ తీస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటిది? m2 v2 స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక రిమైనింగ్ m2 v2 స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 2 దేనివల్ల వచ్చింది? కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ద్వారా. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వల్ల వచ్చింది ఏంటిది? ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ ఏంటంటే 2 డివిజిబుల్ 1. సెకండ్ ఈక్వేషన్ని 1 ఈక్వేషన్తో డివిజిబుల్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఓకే, m1 క్యాన్సిల్, u1 మైనస్ v1, u1 మైనస్ v1 ఇక్కడ కూడా ఉంది. సో సేమ్ టర్మ్స్ గెట్ క్యాన్సిల్. m2 v2 క్యాన్సిల్, v2 స్క్వేర్ ఉంది. సో ఒక v2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక v2 మిగిలిద్ది. ఆ v2 ఇక్కడ రాసుకున్నాం. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిగిలిన u1 ప్లస్ v1. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పా. ఎందుకంటే ఈ ఒక్క ఫార్ములాను యూజ్ చేసుకొని మనం ఒకసారి v1 వాల్యూని ఈ ఈక్వేషన్లో, నెక్స్ట్ v2 వాల్యూని ఈ ఈక్వేషన్లో, v1 వాల్యూని ఈ ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేస్తే v2 వస్తుంది. ఈ v2 ఈక్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే v1 వచ్చింది. అది ఎలా వచ్చిందో మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇది లాస్ట్ స్టెప్. ఫైనల్లీ వి గెట్ v2 ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ v1. దీని నుంచి v1 ఎలా రాయొచ్చు? v1 ఇలా ఉంచి ఈ u1 ఇటు తీసుకెళ్తే v2 మైనస్ u1. సో మన దగ్గర v1 ఈక్వేషన్ ఉంది, v2 ఈక్వేషన్ ఉంది. సో ఈ v1 ఈక్వేషన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 1లో. సో మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? m1 u1 v1 m2 v2. సో v1ని నేను ఒకసారి సబ్స్టిట్యూట్ చేసా, v2 అనేది ఇంకోసారి సబ్స్టిట్యూట్ చేసా. v1 ఈక్వేషన్ అంటే v1 ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మనం v2 మైనస్ u1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో v1 ఇక్కడ v1 కనబడుతుంది. సో v1 ఓకే, ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఏం జరుగుతుందంటే నేను v2ని సబ్స్టిట్యూట్ చేశా. ఓకే, v2 ప్లేస్లో ఎంతైతే ఉందో అది మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేశా. v2 ప్లేస్లో ఏముంది? u1 ప్లస్ v1. సో u1 ప్లస్ v1. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అంతా అంతే. m1 u1, m1 v1, m2 u1, m2 v1. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది v1 కాబట్టి ఎందుకు మనం సబ్స్టిట్యూట్ చేసింది ఇక్కడ v2 ఈక్వేషన్. సో v2 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మనకు v1 కావాలి. సో v1 ఎక్కడెక్కడైతే ఉందో v1 టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ తెచ్చేసాం. ఇక్కడ v1 ఉంది కాబట్టి దీన్ని అడి తీసుకెళ్ళినా దాన్ని ఇటు తీసుకెళ్ళినా ఒకటే, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దాన్ని అటు తీసుకెళ్దాం. అక్కడ ఏముంది? ఆల్రెడీ m2 v1 ఉంది. సో m2 v1 రాసా. m1 v1 మైనస్ అటువైపుకి వెళ్తే
ప్లస్ M1V1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ M1U1 రాసా, M2U1 ఇటువైపు ఉన్నప్పుడు ప్లస్, ఇటువైపుకి వచ్చినప్పుడు మైనస్ M2U1. ఓకే, ఇది అయిన తర్వాత మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ టర్మ్ని కామన్ తీస్తుంది. ఈ రెండిట్లో నుంచి ఏది కామన్ తీసా? V1. సో M1 ప్లస్ M2. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏం కనబడుతుంది? U1. సో U1 కామన్ టర్మ్ తీసేస్తే M1 మైనస్ M2. అదే కదా నేను ఇక్కడ రాసింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? V1. సో V1 ఇక్కడే రాసి ఈ టర్మ్లో ఈ రెండు మల్టిప్లికేషన్ ఉన్నట్టు A ఇంటూ B. సో ఇది మల్టిప్లికేషన్ ఉన్నట్టు ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అటువైపుకి వెళ్తే డివిజిబుల్ అవుతుంది. సో రైట్ సైడ్ ఎవరున్నారు? U1 M1 మైనస్ M2. U1 M1 మైనస్ M2. సో ఈ టర్మ్కి ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇటు నుంచి ఇటు వచ్చేసరికి M1 ప్లస్ M2. సో దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ M1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ V1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. V1 V2 మైనస్ V1 సేమ్. ఇది కూడా ఈక్వేషన్ 1. ఇది కూడా ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో V2ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే V1 వచ్చింది. ఈక్వేషన్ 1లో V1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? V2 వస్తుంది. సేమ్ V1 ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసా? V2 మైనస్ V1. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ దీనికి అప్లై అవుతుంది. మైనస్ V2 ప్లస్ U1 మైనస్ V2 ప్లస్ U1. ఓకే, సేమ్ డిటో ఎలా అవుతుందో అలా. M1 మైనస్ V2, ఇక్కడ 2 టర్మ్స్ సేమ్గా ఉన్నాయి. U1 ప్లస్ U1 2U1 M2 V2. మళ్ళీ మనకు కావాల్సింది V2 కాబట్టి V2ని ఒక పక్క తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మైనస్ M1 V2 ఉంది. సో ఇటువైపుకి వెళ్తే ప్లస్ M1 V2 ప్లస్ M1 V2. ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ M2 V2 ఉంది కాబట్టి అలా 2M1 U1 ఎలా ఉందో అలా రాసా. నెక్స్ట్ V2ని కామన్ తీసా. ఇంకా మిగిలిన టర్మ్స్ M1 ప్లస్ M2. ఇక్కడ U1 ఎలా ఉందో అలా రాసుకున్నా. నెక్స్ట్ నాకు కావాల్సింది V2 కాబట్టి V2ని అలాగే ఉంచి మిగిలిన టర్మ్ని ఇదంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటువైపుకి వెళ్తే డివిజిబుల్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అదే రాసుకున్నా చూడండి. 2M1 U1 బై ఇది మల్టిప్లికేషన్ అయితే ఇటువైపుకి వచ్చేసరికి డివిజిబుల్ అవుతుంది. M1 ప్లస్ M2. దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ M2. ఓకే, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ for intermediate final exam. So many times asked in competitive exams also based on this equation. Okay, so ఇది ఈ ఫస్ట్ వీడియోలో నేను కవర్ చేయాలనుకున్న మెయిన్ టాపిక్. ఎందుకంటే ఇది చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముందు దేన్ని అప్లై చేయాలి, ముందు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలనేది మీకు అర్థం కాకపోతే ఇదే వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఓకే, బీ పేషెన్స్. ఒకసారి అర్థం అవ్వడానికి టైం పట్టచ్చు, కానీ ఒకసారి అర్థం అయితే ఇలాంటి రిలేటెడ్ మనం ప్రాబ్లమ్స్ చేసినా, ఇలాంటి రిలేటెడ్ కొత్త క్వశ్చన్ మనకు వచ్చినా కంగారు పడకుండా, కష్టంగా ఫీల్ అవ్వకుండా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఓకే, మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎలాస్టిక్ కొలిషన్. ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంటి? లీనియర్ మూమెంటం కన్సర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్. సో ఆ రెండింటి యొక్క కాన్సెప్ట్స్ని ఈక్వేషన్ యూజ్ చేసుకొని మాత్రమే మనం దీన్ని డిరైవ్ చేయాలి. అలా డిరైవ్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ 2 బాడీస్ ఆఫ్టర్ కొలైడింగ్ వస్తుందన్నమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వెరీ వెల్. మీరు కొత్త విషయాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే, ఇదే కాకుండా నెక్స్ట్ సెషన్లో మీరు ఏ క్వశ్చన్ అయితే చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారో, జూనియర్ ఇంటర్లో అయినా సీనియర్ ఇంటర్లో అయినా, తప్పకుండా కామెంట్ చేయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సీ యూ దెన్. ఆల్ ద బెస్ట్. బీ genuine, be honest by yourself. Thank you so much. See you in the next video.